नमस्कार। सभी 9वीं कक्षा के विद्यार्थियों का बहुत-बहुत स्वागत है और शुभोदय। बच्चों, हम बदलें अपनी सोच नामक पाठ पढ़ रहे थे। पिछले वीडियो में हमने इस पाठ का आधा भाग पढ़ा और अब इस पाठ का अगला भाग पढ़ेंगे। पिछले वीडियो में हमने जहाँ तक पढ़ा था, उसके मुख्य बिंदु हम आज एक बार पुनः स्मरण करके पाठ की ओर बढ़ेंगे। 13 साल की लड़की युगरत्ना श्रीवास्तव ने सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में भाषण दिया। भाषण देते हुए उसने क्या कहा? अपने भाषण में उसने कहा कि हिमालय पिघलते जा रहे हैं, अनेक पशु पक्षी और पेड़ पौधे लुप्त होते जा रहे हैं, अनेकों को पीने का पानी नहीं मिल रहा है। हमें अपने लिए और भविष्य के लिए यह धरती बचानी होगी और यह काम संयुक्त राष्ट्र संघ में ही हो सकता है। इसके लिए मजबूत इरादों और मजबूत नेतृत्व की जरूरत है। యుగరత్న శ్రీవాస్తవ్ ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసం చెప్తూ మన భూమిని రక్షించుకోవాలని, ఈ కార్యక్రమము సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఐక్యరాజ్య సమితిలోనే ప్రారంభం కావాలని, అందరి ఆలోచనలని మనం మార్చాలని చెప్తూ వచ్చింది కదా. తర్వాత ఇంకా తన ఉపన్యాసంలో ఏ అంశాలను ప్రస్తావించింది అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. मैं पहले पाठ पढ़कर सुनाऊंगा, फिर उसके बाद उसका भावार्थ भी समझाऊंगा। हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकते। यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं। अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा। हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए। विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ, जैवमित्र तकनीकी में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो। ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं। యుగరత్న శ్రీవాస్తవ్ ఇక్కడ ఏం చెప్తోందో చూద్దాం. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते। किससे धरती को नहीं बचा सकते? हाईटेक समाज बना लेने से या बैंकों में करोड़ों रुपये జమా करने से. మనము హైటెక్ సమాజాన్ని తయారు చేసుకున్నంత మాత్రం చేత, బ్యాంకులలో కోట్లాది రూపాయలు జమ చేసుకున్నంత మాత్రం చేత ఈ భూమిని రక్షించుకోలేము అని చెప్తోంది. ఎందుకంటే ఎక్కువగా అందరిది ఫోకస్ దేని మీద ఉంటోంది? సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేసుకోవాలని కానీ, లేదా ధనం యొక్క నిల్వలు పెంచుకోవాలని కానీ ఉంటుంది. కానీ అభివృద్ధి అంటే అంత మాత్రమే కాదు అని ఈ అమ్మాయి గుర్తు చేస్తోందన్నమాట. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. ఏకత్రిత్ नहीं हुए हैं అంది కదా ఇక్కడ. ఏకత్రిత్ హోనా అంటే అర్థం ఏంటి? ఇకట్టా హోనా, జమా హోనా. మనం అందరం ఇక్కడ ఈ పర్యావరణ సమస్యని సుల్झाने के लिए అంటే పరిష్కరించుకోవడం కోసమే గుమిగూడలేదు. మరెందుకు గుమిగూడాము? ఎందుకు ఒక చోటకి పోగయ్యారు అందరూ? బల్కి అంటే అంతే కాకుండా, అంటే మనము పర్యావరణ సమస్యని పరిష్కరించుకోవడం కోసమే ఇక్కడికి రాలేదు. అంతేకాదు ఇంకా ఏం చేయడానికి వచ్చాము? లోగోं की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడం కోసం కూడా మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది అని చెప్తోంది. ఎందుకంటే ప్రభుత్వము ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినప్పటికీ
ప్రజల యొక్క ఆలోచన తీరు మారలేదనుకోండి, ఆ కార్యక్రమాలు సఫలీకృతంగా పూర్తవ్వవు, సక్సెస్‌ఫుల్ అవ్వవు. ప్రజలలో ముందు ఆ చైతన్యం అనేది రావాలి. ఈ పర్యావరణాన్ని, భూమిని రక్షించుకోవడం కోసము నా వంతు పాత్ర ఏంటి అనేది ప్రజలు ముందు అర్థం చేసుకుంటే తప్పకుండా మార్పనేది వస్తుంది. అందుకని युगरत्ना श्रीवास्तव क्या कहती है, सिर्फ हम समस्या को सुलझाने के लिए नहीं आए हैं, लेकिन लोगों की सोच भी बदलने के लिए, परिवर्तन करने के लिए यहाँ पर इकट्ठा हुए हैं. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. అయితే ప్రజల ఆలోచనలు మార్చాలంటే ఏం చేయొచ్చు అనేది కొన్ని సూచన రూపంలో లేదా సలహాల రూపంలో చెప్తోంది. అబ్ హర్ బాలక్ కో, ప్రతి బాలుడిని కూడా పర్యావరణ విద్య పట్ల చైతన్యవంతుడిని చెయ్యాలి. జాగరూక్ కర్నే కా అర్థ్ క్యా హై, చైతన్యపరచడం అంటే ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేయాలి. హర్ కక్షా కి కితాబో మే పర్యావరణ కే పాఠ్ అవశ్య హోనే చాహియే. అవశ్య కా అర్థ్ హై జరూర్, తప్పకుండా. ప్రతి తరగతి పుస్తకాలలో కూడా ఈ పర్యావరణ పాఠాలు తప్పకుండా ఉండాలి. మీకందరికీ కూడా పాఠశాలలో పర్యావరణ విద్య అని ఒక పుస్తకం కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చదవకపోయినట్లయితే ఇప్పుడైనా సరే పుస్తకాలు తీసి అవి చదువుతూ ఉండండి. ఎందుకు అనంటే మనం పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, పర్యావరణానికి మేలు చేసే అంశాలు ఏవేమి ఉంటూ ఉంటాయి, వాటిని మనం ఎలాగా ప్రమోట్ చేయాలి, ఇలాంటివన్నీ అంశాలు ఆ పుస్తకాలలో చర్చించడం జరుగుతుందన్నమాట. మనం తెలుసుకొని ఆ విధంగా చేస్తే మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఏమంటుంది అమ్మాయి, हर कक्षा की किताबों में कौन से पाठ होने चाहिए, पर्यावरण के पाठ होने चाहिए. विकास को रोकने के लिए मैं नहीं कहती. అయితే ఇక్కడ బ్యాంకులలో డబ్బులు జమ చేయడము లేదా హైటెక్ సిటీ తయారు చేసుకోవడము ఇటువంటివి మాత్రమే అభివృద్ధి కాదు అని చెప్పింది కదా. అందుకని మనం ఈ అమ్మాయి అభివృద్ధి వద్దంటోంది అనుకుంటున్నామేమో అని మళ్ళీ చెప్తోంది ఇక్కడ. వికాస్ కో రోక్నే కే లియే, డెవలప్మెంట్ ని, అభివృద్ధిని ఆపాలని చెప్పి నేను అనట్లేదు. మై ఏ కహనా చాహతీ హూ, కానీ నేను చెప్పదలుచుకున్నాను అంటే జైవమిత్ర తకనీకో మే బఢోత్తరి హోనీ చాహియే. బఢోత్తరి కా అర్థ క్యా హై, విస్తృతంగా వినియోగం అనేది పెరగాలి. ఎటువంటి విషయంలో వినియోగం పెరగాలి, జైవమిత్ర తకనీకో మే అని చెప్పింది. జైవమిత్ర అంటే ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీని మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వలన కొన్ని రకాల ప్రాణులకి లేదా జీవ వైవిధ్యానికి అనుకోండి లేదా ఈ ప్రకృతికి అనుకోండి, ఎక్కడైతే ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే టెక్నాలజీని మనము డెవలప్ చేసుకొని అది వినియోగించుకోవాలి. అది కూడా ఎలా ఉండాలి, జో సస్తీ ఔర్ అచ్చీ హో. సస్తా అంటే చీప్, తక్కువ ధరకి కూడా రావాలి, అది చౌకగా కూడా ఉండాలి, మంచిదై ఉండాలి. చౌకగా ఉంది కదా అని చెప్పేసి నాణ్యత లేనటువంటి టెక్నాలజీని మనం వాడకూడదు. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. ऐसे संसाधन का उपयोग, संसाधन का अर्थ क्या है, रिसोर्सेस, వనరులు. మనం ఎటువంటి వనరుల్ని ఉపయోగించాలంటే వాటిని మళ్ళీ మనము పొందగలగాలి. పునః కా అర్థ క్యా హై, ఫిర్ సే. మనము మళ్ళీ పొందగలిగేలాంటి వనరుల్ని ఉపయోగించాలి. ఉదాహరణకి చెప్పాలంటే సౌరశక్తి ఉంది, ఇది ఎవరైనా ఉపయోగించుకుంటే తరిగిపోయేది కాదు. పవన శక్తి ఉంది, ఇది కూడా ఒకరు వినియోగించుకుంటే తరిగిపోయేది కూడా కాదు. కాబట్టి ఇలాగా మళ్ళీ మనం పొందగలిగే ఎలాంటి వనరులు ఏమున్నాయో వాటిని ఉపయోగించుకోవాలి. ఆ క్రమంలో మనం ఉపయోగించేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా జైవమిత్ర అంటే ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తుందన్నమాట. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है. इसीलिए तो संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाएं. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए.
यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है, तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए। मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को भुलाकर नए कदम उठाएगा। अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है। अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो। यहाँ क्या कहती है, मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ। नेता का अर्थ है लीडर। दुनिया भर के सभी देशों से जो नेतागण आए हुए थे, उन सब से ये 2 प्रश्न पूछ रही है। ప్రపంచవ్యాప్తంగా అక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరినీ కూడా 2 ప్రశ్నలు అడుగుతున్నానని చెప్తోంది. ఏంటా ప్రశ్నలు? क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? ఏమడుగుతోందంటే, మీరు పర్యావరణ సమస్యల్ని గుర్తించినప్పుడు, పహచాన్నా కా అర్థ్ క్యా హై? గుర్తించుట, టు రికగ్నైజ్. ఎప్పుడైనా ఇది ఫలానాది పర్యావరణ సమస్య ఉంది అని మీరు గుర్తించినప్పుడు, అది భౌగోళిక అంశాల మీదనో, లేకపోతే రాజకీయ పరిధిల ప్రకారమో, లేకపోతే ఆయు సమూహాలు అంటే వయస్సులకి చెందినటువంటి సమస్యగా, అంటే ఈ వయస్సు వాళ్ళకి చెందినటువంటి సమస్యనో, ఆ విధమైనటువంటి దాయరా అంటే ఫ్రేమ్వర్క్, అలాంటి ఫ్రేమ్స్ లో బిగించి మీరు చూస్తారా సమస్యని, లేదా అందరిది చెందిన సమస్యగా భావిస్తారా అని అడుగుతోంది. మేరా ఉత్తర్ నిశ్చిత తౌర్ పర్ నహీ హై. నా జవాబు అయితే ఎట్టి పరిస్థితిలోనూ అలాగా చూడరు. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ్ హై. అందుకే కదా ఐక్యరాజ్య సమితి ఉన్నది. ఎందుకంటే ఇదేదో దేశం వాళ్ళకి చెందిన సమస్యనో, ఇదేదో వయసుకు చెందిన వాళ్ళ సమస్యనో, ఇదేదో రాజనైతిక సమస్యనో అలాగా మీరు చూస్తారు కాబట్టి అందరి తరపున ఆలోచించడానికి ఐక్యరాజ్య సమితి అనేది ఉంది. వే ఐసే ముద్దోం పర్ ఏక్ దూసరే సే బాత్చీత్ కర్వాయే. ఇటువంటి అంశాలను ఉద్దేశించి వీళ్ళేం చేయాలంటోంది, ఒకరితో ఒకరి చేత మాట్లాడించండి, ఒకరితో ఒకరిని మాట్లాడించండి అంటే చర్చలు నిర్వహించండి. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. शामिल करने का मतलब क्या है? जुटाना चाहिए. ఈ సంభాషణలో యా ఇస్ చర్చా మే, ఈ చర్చలలో చిన్నపిల్లలు, యువకులు వీళ్ళ యొక్క మాటల్ని కూడా మీరు కలుపుకోండి. అంటే వీళ్ళందరినీ కలుపుకొని మీరు పర్యావరణ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయండి అని సూచన ఇస్తోందన్నమాట. ఇది మొదటి ప్రశ్నకి సంబంధించి. మరి రెండోది ఏమడుగుతోంది, यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है, तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? ఒకవేళ రాష్ట్రకి సురక్ష, సురక్ష అంటే ఏంటి? డిఫెన్స్ ఆఫ్ ద నేషన్, శాంతి భద్రతలు కాపాడడము, ఆర్థిక వికాస్ అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీకు అవసరము అనిపించినప్పుడు పర్యావరణాన్ని మార్చడం అనే విషయం మీకు ఎందుకు ఇంపార్టెంట్ ఇష్యూగా మీకు అనిపించట్లేదు? జరూరీ ముద్దా క్యూ నహీ హోనా చాహియే. ఎందుకు పర్యావరణాన్ని మార్చాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇష్యూగా ఎందుకు మీరు తీసుకోరు అని అడుగుతోంది. మే ఆశా కర్తీ హూ కి సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణ సే సోచేగా. అయితే సంయుక్త రాష్ట్ర సంఘ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. మానవీయ దృష్టికోణంలో ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను అని చెప్తోంది. పురానీ బాతోం కో భులాకర్ నయే కదం ఉఠాయేగా. ఈ దిశగా పాత విషయాలన్నింటినీ మర్చిపోయి, భులానే కా అర్థ్ క్యా హై? టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. పాత విషయాలన్నింటినీ మర్చిపోయి ఈ దిశగా కొత్తగా అడుగులు వేస్తుందని, అంటే కొత్తగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है, क्योंकि भूत तो हमारे हाथ से निकल ही गया, भूतकाल तो हमारे हाथ से निकल ही गया. अब वर्तमान और भविष्य ये दोनों हमारे हाथ में है. మన చేతిలో ఉన్నవి ఏంటి ఇప్పుడు? వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. గతం ఎలాగా మనం తీసుకురాలేము.
अब हमें कुछ ऐसा करना होगा जिससे భవిష్య का సంరక్షణ हो. ఇప్పుడు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే మన భవిష్యత్తుని మనం సంరక్షించుకునేలాంటి కార్యక్రమాలని చేపట్టాలి అని చెప్పి सूचना ఇచ్చిందన్నమాట. अब देखिए अंतिम अनुच्छेद. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाएं तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़ें, अपनी जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. धन्यवाद. చివరిగా ఏం చెప్తోంది? ఆదరణీయ నేతాగణ్ అంటే గౌరవనీయులు, మాన్యులు అయినటువంటి నాయకులందరికీ జబ్ ఆప్ కోయి నీతి బనాయే, నీతి అంటే ఇక్కడ అర్థము చట్టం. మీరు ఏదైనా చట్టాన్ని ఎప్పుడన్నా తయారు చేసినప్పుడు हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. మీరు ఏదైనా ఒక యాక్ట్ కానీ పాలసీ కానీ, నీతి అంటే పాలసీ అంటే ఇంకా బాగుంటుంది. మీరు ఏవైనా పాలసీస్ తయారు చేసినప్పుడు హమ్ నాదాన్ బచ్చోं, అమాయకులైనటువంటి పిల్లలు మా గురించి, और లుప్త్ హోతే జాన్వర్, లోపించిపోతున్నటువంటి జంతువుల గురించి కూడా ఆలోచించండి. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని తయారు చేయండి. महात्मा गांधी ने कहा था, क्या कहा था? धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. మన భూమి దగ్గర అందరి అవసరాలని పూర్తి చేసేటటువంటి సామర్థ్యం ఉంది. ఆవశ్యకత కా అర్థ క్యా హై? జరూరత్. మనందరి యొక్క అవసరాలని పూర్తి చేసే సామర్థ్యము. క్షమత కా అర్థ క్యా హై? సామర్థ్య. ఆ సామర్థ్యము భూమి దగ్గర ఉంది. కానీ ఎవరి దురాశనైనా సరే సంతృప్తి పరిచేలాంటి శక్తి భూమికి లేదు. అంటే మనం దురాశకి పోయి ఈ ప్రకృతి వనరుల్ని అదే పనిగా వినియోగించుకుంటూ పోతూ ఉన్నట్లయితే మన ఆ ఆశని పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు భూమికి లేవు. కానీ మనకి నిజంగా అవసరానికి కావలసినంత ఇవ్వగలిగినంత శక్తి భూమి దగ్గర ఉంది. కాబట్టి దురాశతో ఉండకూడదు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. పక్షి ఆస్మాన్ మే ఉడ్తా హై, ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. మచిలి చేప పానీ మే తైర్తీ హై, నీటిలో ఈదుతుంది. చీతా తేజీ సే దౌడ్తా హై, చిరుతపులి వేగంగా పరిగెడుతుంది. అంటే ఒక పక్షికి ఎగిరేటటువంటి సామర్థ్యం ఉంది, ఒక చేపకి నీటిలో ఈదే సామర్థ్యం ఉంది, ఒక చిరుతపులికి వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉంది. లేకిన్ ఈశ్వర్ నే క్యా కియా, మరి భగవంతుడు ఏం చేశాడు? మనిషికి హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి दी है. మనిషికి ఒక వరం రూపంలో ఆలోచించేటటువంటి బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. అంటే ఆలోచన శక్తి ఒక మనిషికే ఉంది. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. ఈ శక్తితో మనము, ఏ శక్తితో? ఆలోచించే శక్తితో మనము పరివర్తనని తీసుకురాగలము. సుధార్ అంటే ఒక సంస్కరణ కూడా తీసుకురాగలుగుతాము. అంటే చేంజ్ కూడా తీసుకురాగలము, రిఫార్మ్స్ కూడా చేయగలుగుతాము. చలో అబ్ హమ్ ఆగే బఢే, పదండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. अपनी जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. మన జన్మభూమిని రక్షించుకుందాం, మన ఇంటిని రక్షించుకుందాం, మన నేలని అంటే మన భూమిని కాపాడుకుందాం పదండి అని చెప్తోందన్నమాట. ఇక్కడ మన ఇల్లు ఏంటి? మన భూమి, మన ఇల్లు అన్నమాట. ధన్యవాద్. अब अंत में हम पाठ के मुख्यांश एक बार पुनः स्मरण करेंगे. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती को नहीं बचा सकते. హైటెక్ సమాజాన్ని తయారు చేసుకున్నంత మాత్రం చేత లేదా బ్యాంకులలో కోట్లాది రూపాయలు జమ చేసుకున్నంత మాత్రం చేత
మనం మన భూమిని రక్షించుకోలేము. తర్వాత ఏం చెప్పింది? अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ప్రతి బాలుడిని పర్యావరణ విద్య పట్ల జాగృతం చేయాలి లేదా చైతన్యపరచాలి. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ होने चाहिए. ప్రతి తరగతి పాఠాలలోనూ పర్యావరణ విద్యకి చెందిన పాఠాలు ఉండాలి. जैवमित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. చౌకగా మంచి నాణ్యతతో కూడినటువంటి జైవమిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము ప్రయోగించడం పెంచుకోవాలి అని చెప్తోంది. फिर से प्राप्त किए जाने वाले संसाधनों का उपयोग करना चाहिए. మళ్ళీ మనం పొందగలిగేలాంటి వనరుల్ని వినియోగించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, पर्यावरणीय समस्याओं के बारे में बातचीत का आयोजन करके उसमें बच्चों और युवकों की आवाज भी सुने. పర్యావరణ సమస్యలని గురించి చర్చలను నిర్వహించి అందులో పిల్లలు యువకుల యొక్క మాటని కూడా వినాలి, స్వీకరించాలి అని చెప్పింది. ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार लाकर अपनी धरती को बचा लें. ఈశ్వరుడు అంటే భగవానుడు మనకి వరదానం రూపంలో ఆలోచించడానికి బుద్ధిని ఇచ్చాడు. దీనితో మనము పరివర్తన మరియు సంస్కరణ అనేవి తీసుకొచ్చి మన భూమిని రక్షించుకోవాలి అని చెప్పిందనమాట. ఈ విధంగా యుగరత్న శ్రీవాస్తవ్ ప్రపంచ అధినేతలందరినీ కూడా పర్యావరణం పట్ల హెచ్చరించి జాగృతపరచడం చేసింది. మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని అర్థం చేసుకొని పర్యావరణ సమతుల్యతని కాపాడే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉందాం. అయితే ఈ పాఠంలో మనం మొదట్లో కొన్ని ముఖ్యాంశాలను చర్చించుకున్నాము, చివరిలో కూడా ముఖ్యాంశాలను చర్చించుకున్నాం కదా. మీకు పాఠం యొక్క సారాంశం కావాలంటే ఈ 2 అంశాలని జోడించి మీరు ఒక చోట రాసుకున్నట్లయితే ఇది పాఠం యొక్క సారాంశంగా కూడా మీకు పనికొస్తుంది అన్నమాట. పాఠం అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత మరొక పాఠంలో మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. बहुत बहुत धन्यवाद और नमस्कार.